హలో ఫ్రెండ్స్. సో ఈరోజు క్లాసికల్ ఫిజిక్స్లో ఒక ప్రాబ్లం చూద్దాం. ఇది కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్ నుంచి. ఓకే, మీరు క్లాసికల్ ఫిజిక్స్ చదవాలంటే కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఒక బెస్ట్ బుక్ ఏదైనా ఉందంటే అది జేసీ ఉపాధ్యాయన్ 531 చూడండి. అది ఒకసారి దాంట్లో నుంచి ఒక సమ్ చూద్దాం. షో దట్ p ఈజ్ ఈక్వల్ టు హాఫ్ స్మాల్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. ఇది క్యాపిటల్ P. ఓకే, అండ్ క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ q బై p ఆర్ కెనానికల్. ఇది క్వశ్చన్. సో సొల్యూషన్ ఎట్లా చేయాలి? యాక్చువల్లీ హియర్ p అంటే పొజిషన్ కోఆర్డినేట్ అండి, అండ్ q అంటే పొజిషన్ కోఆర్డినేట్ అండ్ p అంటే మొమెంటమ్. సో ఈ క్యాపిటల్ P ఏంటి, స్మాల్ p ఏంటి, క్యాపిటల్ Q ఏంటి, స్మాల్ q ఏంటి అంటే ఏంటంటే ఇవి మనకి ఓల్డ్ కోఆర్డినేట్స్. పొజిషన్ కోఆర్డినేట్, ఓల్డ్ పొజిషన్ కోఆర్డినేట్, ఓల్డ్ మొమెంటమ్ కోఆర్డినేట్. ఈ PQs ఏంటంటే న్యూ కోఆర్డినేట్స్. సో న్యూ పొజిషన్ కోఆర్డినేట్, న్యూ మొమెంటమ్ కోఆర్డినేట్స్. కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పార్టికల్ని తీసుకుంటే, ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనుకోండి, ఇది x అండ్ ఇది y. ఒక పార్టికల్ని తీసుకుంటే మనం దీన్ని p ఆఫ్ xy ఇంత డిస్టెన్స్లో ఉందని చెప్పొచ్చు ఇదే పార్టికల్. ఇలా కాకుండా మనం ఇంకో ప్లేన్లో కూడా చెప్పొచ్చు. ఇది కార్టేషియన్ ప్లేన్ అవుద్ది. ఇంకో ప్లేన్లో ఎలా చెప్పొచ్చు? ఇది r అనే డిస్టెన్స్ అనుకుంటే, ఇది θ యాంగిల్ అనుకుంటే, సో p అనే పార్టికల్ పొజిషన్ ఎక్కడుంది, r θ అనే పొజిషన్లో ఉందని కూడా చెప్పొచ్చు. మనం దాని పొజిషన్ని డిఫైన్ చేయవచ్చు. ఇలా ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్, ఒక కోఆర్డినేట్స్ నుంచి ఇంకో కోఆర్డినేట్స్లోకి మార్చుకోవచ్చు. అలాగే ఏంటంటే కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే స్మాల్ pq, స్మాల్ పొజిషన్, స్మాల్ మొమెంటమ్ కోఆర్డినేట్స్ నుంచి న్యూ కోఆర్డినేట్స్కి మార్చుకోవడానికి కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేస్తాం. సో వాడిచ్చి p అండ్ q ఇచ్చి ఇవి కెనానికల్ ట్రాన్స్ఫర్మేషనా కాదా అని అడిగాడు. సో కెనానికల్ ట్రాన్స్ఫర్మేషనా కాదా చెప్పాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ టు బీ కెనానికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ దోస్ హూ వాట్ దే గివ్. సో అవేం అవ్వాలంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ అవ్వాలి. p and q have to satisfy exact differential equations అవ్వాలి. ఓకే, డిఫరెన్షియేషన్ అంటే లైక్ వీటిని తీసుకుంటే మనకి డిఫరెన్షియేషన్ ఎగ్జాక్ట్గా ఈక్వేషన్ రావాలి. అది ఎట్లనో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో నేను ముందు చూపిస్తాను. సో రండి. సో వాట్ దే గివెన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఒక ఈక్వేషన్ ఉంది యాక్చువల్లీ. సో ఏంటది? స్మాల్ p dq మైనస్ క్యాపిటల్ P d క్యాపిటల్ Q. ఈ ఫార్ములాని తీసుకొని మనం వాడు ఏవైతే వాల్యూస్ ఇచ్చాడో అవి సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తే మనకి చివరిలో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రావాలి. సో గివెన్ ఇవి మీకు తెలుసు. క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు హాఫ్ స్మాల్ p స్క్వేర్ ప్లస్ స్మాల్ q స్క్వేర్ అండ్ q ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ q బై p. సో ఇవి స్మాల్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే సబ్స్టిట్యూటింగ్ క్యాపిటల్ P అండ్ క్యాపిటల్ Q వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో చేయాలంటే మనకి P వాల్యూ తెలుసా? తెలియదు కదా. అంటే ఇక్కడ నుంచి p తెచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు, బట్ లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. అది మీరు యూజ్ చేయకండి. బట్ డైరెక్ట్గా ఏవైతే ఇచ్చాడో అవే తీసుకోండి, ఓకేనా? సో p తెలియదు కాబట్టి dq కూడా తెలియదు. స్మాల్ q తెలిస్తే dq కట్టుకోవచ్చు, స్మాల్ q కూడా మనకు తెలియదు. సో ఈ టర్మ్ని ఎలాగే ఉంచండి. స్మాల్ p స్మాల్ dq మైనస్ క్యాపిటల్ P తెలుసు కదా మనకి, ఏంటి? హాఫ్ స్మాల్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో హాఫ్ స్మాల్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ అండ్ dq. మనకి q తెలుసు, దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇది ఇంటూలో ఉంది కాబట్టి మనం కూడా ఇంటూ పెట్టుకుంది. d q వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ q బై స్మాల్ p. సో నా ఈ టర్మ్ని ఇట్లానే కంటిన్యూ చేయండి. మైనస్ హాఫ్, ఈ టర్మ్ని కూడా ఇక్కడ ఇట్లానే కంటిన్యూ చేయండి, q స్క్వేర్. సో ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ x. యాక్చువల్లీ tan ఏదైనా పేజ్ తీసుకుందాం. 1 minute. ఫార్ములా చూసుకుంటే tan ఇన్వర్స్ xకి డిఫరెన్షియేషన్ అవుద్ది. డిఫరెన్షియేషన్
ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ tan ఇన్వర్స్ పీ ఉంది, క్యూ బై పీ ఉంది. సో ఈ టర్మ్ను మొత్తం ఎక్స్ అనుకోండి. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్, అంతే కదా. సో దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు పీ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, లైక్ ఎల్సిఎం తీస్తే. సో ఈ పీ స్క్వేర్ 1 స్మాల్ పీ స్క్వేర్ ప్లస్ స్మాల్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్. ఇది సింపుల్ మ్యాథమెటిక్స్, మీకు వచ్చేస్తుంది. బట్ స్టిల్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇక్కడ వరకు ఓకే కదా. బట్ ఏంటంటే tan ఇన్వర్స్ ఎక్స్కి ఇది డిఫరెన్షియేషన్, అండ్ ఇది ఇంటర్నల్ ఇంకొక టర్మ్ ఉంది, లైక్ సైన్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి. దీనికి డిఫరెన్షియేషన్ అవుతుంది సైన్కి కాస్త కాస్ ఎక్స్ స్క్వేర్, అండ్ ఎక్స్ స్క్వేర్కి అగైన్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. సో అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి అగైన్ ఎక్స్కి లైక్ క్యూ బై పీకి ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ కూడా చేయాలి. సో ఈ టర్మ్ స్మాల్ పీ స్క్వేర్ బై స్మాల్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ టర్మ్, అంటే ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి క్యూ బై పీ. సో నా స్మాల్ పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 యూ బై వి, డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఏంటి, వి స్క్వేర్, అండ్ సో వి ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది యూ డాష్ మైనస్ యూ కాన్స్టెంట్ ఉంటుంది వి డాష్ కదా. సో దీనికి డిఫరెన్షియేషన్ అవుతుంది టర్మ్కి, ఈ టర్మ్ని ఎగ్జాక్ట్లీ ఇలా రాసేస్తాం. అండ్ ఇంటూ వి స్క్వేర్ అంటే పీ స్క్వేర్, ఇక్కడ పీ కాన్స్టెంట్ ఉండాలి, వి అంటే పీ కదా. సో యూ డాష్ అంటే క్యూ డాష్ అనుకోవచ్చు, లేకపోతే డిక్యూ డిఫరెన్షియేషన్ ఆఫ్ క్యూ మైనస్. ఇప్పుడు యూ కాన్స్టెంట్ ఉంటుంది అంటే క్యూ కాన్స్టెంట్ ఉంటుంది, వి డాష్ వి అంటే ఏంటి పీ, సో డిపి. సో ఇది డిక్యూ వాల్యూ, క్యూ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ తీసుకుంటే ఇది డిక్యూ వాల్యూ అవుతుంది. ఓకేనా. సో ఈ టర్మ్ని ఇప్పుడు మనం క్వశ్చన్లో రాసుకోవాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఏమనుకున్నాం ముందు సాల్వ్ చేసాం కదా, పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ పీ డిక్యూ మైనస్ క్యూ డిపి. సో బై పీ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఈ టర్మ్ క్యాన్సిల్, అవును కదా, అండ్ ఈ టర్మ్ క్యాన్సిల్. ఓకే. సో ఇప్పుడు చూడండి పీ డిక్యూ మైనస్ హాఫ్ ఇంటూ ఈ టర్మ్ ఉంది. సో హాఫ్ ఇంటూ పీ డిక్యూ మైనస్ అండ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అగైన్ హాఫ్ ఇంటూ క్యూ డిపి. సో ఏది స్మాల్ క్యూనో ఏది క్యాపిటల్ క్యూనో, ఏది స్మాల్ పీనో ఏది క్యాపిటల్ పీనో చూసుకోండి. సో ఒక ఫుల్ పీడిక్యూ నుంచి హాఫ్ పీడిక్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేదేంటి, హాఫ్ పీడిక్యూ, అంతే కదా. లైక్ ఎల్సిఎం తీసుకోండి కావాలంటే, 2 పీడిక్యూ మైనస్ పీడిక్యూ బై 2. సో హాఫ్ 2 పీడిక్యూ నుంచి మైనస్ పీడిక్యూ తీసేస్తే, లైక్ 1 పీడిక్యూ తీసేస్తే మిగిలేదు 1 పీడిక్యూ ఎల్సిఎం, అండ్ ప్లస్ ఈ టర్మ్ హాఫ్ క్యూ డిపి. సో ఇప్పుడు చూడండి దీన్ని నేను హాఫ్ కామన్ తీస్తే పీడిక్యూ ప్లస్ క్యూ డిపి. ఇది ఇప్పుడు చూడండి ఇదే టర్మ్ని హాఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎలా ఉందంటే యూవి డాష్ ప్లస్ వియూ డాష్, ఇట్ మీన్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి, అంతే కదా. ఇది యూ అనుకుంటే ఇది వి అనుకుంటే, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ పీక్యూ అంటే పీక్యూ. సో 2 ఉన్నాయి, ఒకసారి డిఫరెన్షియేషన్ పీకి చేస్తాం క్యూ కాన్స్టెంట్, ఒకసారి డిఫరెన్షియేషన్ క్యూకి చేస్తాం పీ కాన్స్టెంట్. ఈ టర్మ్లోకి దీన్ని చేస్తే అదేదాన్ని మనం మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ హాఫ్ లోపల పెట్టేసుకోవచ్చు, అది మన ఇంట్రెస్ట్ పీక్యూ. చూడండి డిఫరెన్షియేషన్ ఆఫ్ సమ్ ఎనీ లైక్ వేరియబుల్స్ వచ్చింది, అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ వచ్చినాయి. మనం పీక్యూస్ తీసుకుంటే ఇప్పుడు చూడండి మనం పీక్యూస్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇట్ ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ మీన్స్ P and Q are the canonical. Therefore P and Q are the canonical అని రాయొచ్చు. సో మీకు ఈ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ తీసుకొని
చేయండి. థ్యాంక్ యూ.